ఇప్పుడైతే మేము జాతరలకు వెళ్తున్నాం. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అను నోట్లకెంది. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అదే November 5కి లింబాద్రిగుట్ట దగ్గర ఫుల్ జాతర జరుగుతుందని చెప్పిన కదా. ఇంకా మేము నైట్ టైం అయితే జాతరకు వెళ్ళినాం. మార్నింగ్ నుండి అస్సలు వెళ్ళలేదు. ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇది ఫస్ట్ రోజు అన్నమాట జాతర. ఇంకా కంటిన్యూస్గా 3 days అయితే జాతర జరుగుతుంది ఇక్కడ. ఇంకా మేము పోయేసరికి కరెంట్ అయితే పోయింది. రాలేవు సామాన్ ఎక్కువ. బొమ్మ బొమ్మ మమ్మ బొమ్మ టెడ్డీ బేర్ కనుక్కుంటావా? అయ్యో టేబుల్. జనాలు ఎక్కువ వచ్చినట్టు అనిపించలేదు ఈ ఇయర్ అయితే, ఎందుకో ఏమో కానీ. ఇంకా నైట్ టైం అయితే ఫుల్ మంది ఉంటుంది, ఇంకేళ్ళు ఎక్కువ లేరు. ఇవి అబ్బాలరా లైట్లు లేక అసలు ఏం మంచిగా అనిపిస్తుంది. కట్టియల్లా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఈ ఆడుకునేటి ఏం రాలేవు. ఇంకేసారి అయితే మస్తు వచ్చినాయి, కాకపోతే జనాలు ఎక్కువ లేరు అన్నమాట ఇక్కడ. ఎక్కుతావా మమ్మీది?
ఇంత ఏం క్లారిటీ వస్తలేవు నువ్వు ఎట్టుకెళ్ళన్నది ఈ పాట కోనల్లా అవన్నీ జాతర అంటేనే మనకు మొత్తంగా బ్యాంగిల్స్ అవే కనిపిస్తాయి కదా, ఇంకా వీడియోలో మొత్తం బ్యాంగిల్స్ అనిపించినాయి. ఇంకా ఫైనల్గా కావాల్సినవి అన్నీ ఒకటే దగ్గర దొరికాయి కదా, ఇంకా ఎక్కడొక డజన్ అయితే తీసుకున్నాం. ఇంక ఇక్కడ మమ్ము సైజ్ బ్యాంగిల్స్ అయితే మంచిగా ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇంకా 2 days ఉంటుందని చెప్పేసి తీసుకోలేదు. ఇది తీసుకుంటావా? ఇంకా ఫైనల్గా జాతర మొత్తం తిరుగుడు అయిపోయింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇదేనండి మా ఫస్ట్ రోజు జాతర బ్లాగ్ అండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. లైట్లు లేవు ఇప్పుడు వచ్చినాయి. ఇంకా ఇక చూడు మమ్మ కారంతా వెళ్ళిపోయింది ఈడోళ్ళు. ఈ టైం దాకా 10-11 దాకా మంది ఉంటుంది. సరే మంది లేదే.